మొహాలీ వేదికగా జరిగిన భారత్-ఆఫ్ఘనిస్తాన్ తొలి టీ20 మ్యాచ్లో ఇండియా 6 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే టీ20 రీ ఎంట్రీ మ్యాచ్లో అదరగొడతాననుకున్న రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. ఇక తాను అవుట్ కావడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అలాగే మైదానాన్ని వీడుతూ రోహిత్ శర్మ తన ఓపెనింగ్ భాగస్వామి శుభ్మన్ గిల్ పై ఫైర్ అయ్యాడు. గ్రౌండ్లోనే శుభ్మన్ గిల్ పై రోహిత్ శర్మ నోరు పారేసుకున్న వీడియో వైరల్ గా మారింది. ఈ రన్అట్ లో అసలు తప్పెవరిది? శుభ్మన్ గిల్ పై రోహిత్ శర్మ ఫైర్ అవ్వడం కరెక్టేనా? శుభ్మన్ గిల్ ఈ విషయంలో సరైన నిర్ణయమే తీసుకున్నాడా అనే చర్చ ఇప్పుడు నెట్టింట మొదలైంది. అయితే ఈ ఘటనలో ఇద్దరి మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. పరుగు రావాల్సిన దగ్గర క్రీజ్ నుంచి శుభ్మన్ గిల్ కదలకపోవడం, తొలి ఓవర్ రెండో బంతికి రిస్కీ పరుగు రోహిత్ శర్మ ప్రయత్నించడం, చివరికి ఇద్దరు ప్లేయర్ల మధ్య గందరగోళం మధ్య హిట్ మ్యాన్ రన్అట్ గా వెనుదిరిగాడు. అయితే కామెంటేటర్స్ ఈ విషయంలో రోహిత్ దే తప్పు అని పేర్కొన్నారు. గిల్ బంతి వైపు చూస్తున్నాడు, మరోవైపు రోహిత్ పరుగు కోసం ఒకేసారి పిలిచాడు, మరోసారి హెచ్చరించలేదు. ఇది సరైనది కాదు. ఈలోపు రోహిత్ పరుగు దాదాపు పూర్తి చేశాడు అని పేర్కొన్నారు. అయితే వికెట్ మధ్యలో పరుగు కోసం ప్రయత్నించేటప్పుడు రెండు కీలక విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి పరుగును మొదలు పెట్టడం, మరొకటి మన భాగస్వామి వేగాన్ని అంచనా వేయడం. అంతేకాని మనం ఎంత బాగా పరిగెత్తుతున్నామనేది ఇక్కడ కీలకం కాదు. మన పార్ట్నర్ పరుగు కావాలనుకుంటున్నాడా, వేగంగా ఉన్నాడనేదే ముఖ్యం అని కామెంటేటర్స్ అన్నారు. అయితే సీనియర్ ప్లేయర్ అయ్యుండి రోహిత్ శర్మ ఇలాంటి పరుగుకు ప్రయత్నించి ఉండాల్సింది కాదు. అది కూడా తొలి ఓవర్లోనే రెండో బంతికే రిస్కీ పరుగు కాల్ ఇవ్వడం కూడా సరైన నిర్ణయం కాదని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.